హాయ్ అండి. పులిబంగారం దోశ, ఉల్లిగడ్డ చట్నీ. ఇది దోశ పిండి ఎలా చేస్తారు, చట్నీ ఎలా చేస్తారో ఒకసారి చూపిస్తాను చూడండి. నేనైతే పిండి కొంచెం ముందుగానే పిండి కొంచెం తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర అవన్నీ వేస్తాను. కరివేపాకు వేస్తాను. కానీ కరివేపాకు వేసే వీడియో, అల్లం ముక్కలు వేసే వీడియో మిస్ అయిపోయింది. అందుకని కొంచెం ఇలా చూపిస్తున్నాను. దీనికి ముందు ఒక వీడియో పెట్టానండి. ఏంటంటే దీంట్లో పెట్టాలి కాబట్టి కొంచెం పెడుతున్నాను. అడ్డం తిరిగింది వీడియో. ఇప్పుడైతే ఉల్లిగడ్డ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేనైతే 4 ఉల్లిపాయలు తీసుకొని చెక్కు తీసుకొని ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాను. దానికి 4 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇలా పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయలు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నాక మనం పక్కన పెట్టుకుని ఎండుమిర్చి, చింతపండు కూడా వేసేసుకుందాము. దాంట్లో సరిపడా ఉప్పు కూడా వేసేసాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవడమేనండి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, చట్నీ కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇలా తొక్కులుగా ఉంటుంది. నేనైతే ఇంతకుముందు రోట్లో రుబ్బేదాన్ని, ఇప్పుడు అంత ఓపిక లేక మిక్సీకి ఇలా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఇదైతే మాత్రం. ఇప్పుడు నేను దోశ పోసే విధానం కూడా చూపిస్తాను చూడండి. దోశ పోసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుంటే బాగా పొంగుద్ది దోశ. ఇది ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం సరిగా రాలేదు, తర్వాత దోశ బాగా వచ్చింది. నేనైతే నాన్ స్టిక్ పెనం అసలు వాడనండి. ఇంతకుముందు తెచ్చాను కానీ నాకు ఎందుకో నచ్చలేదు. మంచి పెనం నాకు ఇంట్లో ఉన్నా కానీ నాన్ స్టిక్ పెనం తెచ్చాను కానీ నాకు నచ్చక ఆ పెనం అసలు పక్కన పడేసేసాను. ఇది సిల్వర్ పెనం అండి. ఈ సిల్వర్ పెనం ఈ మధ్య కొత్తగా తీసుకొచ్చాను. ఈ దోశ నేను చెప్పిన విధానంలో చేసుకున్నారంటే చూస్తున్నారు కదండి. పులిబంగారం దోశ, ఉల్లిగడ్డ చట్నీ, ఎర్రకారం అంటారు దీన్ని, ఉల్లిగడ్డ చట్నీ అంటారు. మేమైతే ఉల్లిగడ్డ చట్నీ అంటాము. సూపర్గా ఉంటుందండి. నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.